హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ స్టడీస్. సో ఈ వీడియోలో ఇంటర్మీడియట్ పాస్ కావడం చాలా ఈజీ అనే విధానం గురించి తెలుసుకుందాం. సో మరి ఇంటర్మీడియట్ పాస్ కావడం ఎంత ఈజీ అనేది ఎలా? 20:80. ఏంటి 20:80? ఇప్పుడు మనం మొత్తం 100%గా సిలబస్ తీసుకుంటే అందులో మీరు చదవాల్సినటువంటిది 20%. ఇక మిగతా 80% మొత్తం మీకు తెలుసు. ప్రతి ఒక్క స్టూడెంట్‌కి తెలిసినటువంటి విషయమే. ఏంటది అంటే మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాల గురించి. అదంతా మనకు తెలిసిన విషయమే. ఏ సబ్జెక్ట్ అన్నా తీసుకోండి, ఆల్ సబ్జెక్ట్, మ్యాథ్స్, ఇంగ్లీష్, సైన్స్, సోషల్, తెలుగు, ఈ కామర్స్, ఎకనామిక్స్, సివిక్స్, ఏ సబ్జెక్ట్ అయినా తీసుకోండి. ఏదైనా కూడా ప్రతి ఒక్క విద్యార్థికి చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నేర్చుకున్నటువంటి అంశాలు ఈ 80%లో ఉంటాయి. ఇంకా బాగా నేర్చుకోవాల్సినటువంటిది ఏంటి అంటే 20%. అంటే ఏంటి? ఆ టాపిక్కి సంబంధించినటువంటి ముఖ్యాంశాలు, హెడ్డింగ్స్, డేట్లు, ఇలాంటివి వాటిని మాత్రం బాగా చూసుకోవాల్సి ఉంటుంది. సో అందుకనే ఇంటర్మీడియట్ పాస్ కావడం అనేటువంటిది చాలా చాలా అంటే చాలా ఈజీగా పాస్ కావచ్చు. అయితే అది కొద్దిగా తెలుసుకోవాలి. ఆ మెథడ్, ఆ విధానం ఏంటి అనేది తెలుసుకోవాలా. ఆ విధానమే 20:80. సో ఈ విధానం తెలుసుకుంటే ఈజీగా పాస్ కావచ్చు. మరి ఏంటి ఆ 20%? 100%లో ఏంటి ఆ 20%? 80% తెలుసు. ఇక తెలుసుకోవాల్సినది 20% ఉంటుంది. ఆ 20% ఏంటి అని మనం చూసినట్లయితే, ఫస్ట్ నెంబర్ 1, వెయిటేజ్ ఎక్కువ ఉన్న చాప్టర్లు మాత్రమే చదవండి. వెయిటేజ్ చూసుకోండి ఫస్ట్. అంటే ఏ చాప్టర్లో ఎన్ని మార్కులకు వస్తున్నాయి ఇది తెలుసుకోవాలి ఫస్ట్. బ్లూ ప్రింట్. సరే, ఇప్పుడు మరి ఇంటర్ ఫస్ట్ ఇయర్ విషయానికి వస్తే ఈ సంవత్సరం మోడల్ పేపరు సిలబస్ మార్చాడు కాబట్టి మరి ఎట్లా వెయిటేజ్ ఎలా తెలుస్తుంది అంటే బ్లూ ప్రింట్ ఉంటుంది. బ్లూ ప్రింట్ ఇస్తాడు, అది తెలుసుకోవాలా. ఒకవేళ మీకు అది తెలియనప్పుడు మీ సార్ వాళ్ళను లేదంటే యూట్యూబ్లో వీడియోస్ చేస్తాను నేను, వాటిని చూడండి వెయిటేజ్కి సంబంధించి. ఇక లేదంటే మనకు ఏదైనా టెక్స్ట్ బుక్లో కానీ క్వశ్చన్ బ్యాంక్లో కానీ మొదటి పేజీలో ఉంటుంది, చూసుకోవాలి. అలా వెయిటేజ్ ఎక్కువ ఉన్న చాప్టర్లు మాత్రమే చదవండి, వేరే చాప్టర్లు వద్దు. పాస్ కావటం కోసం జస్ట్ పాస్ అంటే 40%, 50%, 100కు 40 మార్కులు 50 మార్కులు రావాలి అని అనుకుంటే వెయిటేజ్ ఎక్కువ ఉన్న చాప్టర్లు మాత్రమే చదవండి, వేరే చాప్టర్లు చదవద్దండి. అవి మళ్ళీ తర్వాత ఇవి అయిపోయిన తర్వాత వేరే చాప్టర్లు చదువుకోండి. వెయిటేజ్ చాప్టర్లు ఎట్లా ఎక్కువ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే 8 మార్క్స్ ఒకటి, 4 మార్క్స్ 2, 4 మార్క్స్ 2, 2 మార్క్స్ 2, ఇలాగా. సో ఇప్పుడు ఒక చాప్టర్లో ఇవన్నీ వస్తున్నాయి. వెయిటేజ్ ఇలా ఉంది అనుకోండి, అంటే 8, 12, 16, 20. అంటే ఒక్క చాప్టర్ నుంచే మనకు 20 మార్కులు వస్తున్నాయి. మరి ఆ చాప్టర్ను మనం ఏం చేయాలి? బాగా చదవాలి. ఆ చాప్టర్ మీద ఫోకస్ పెట్టాలి. మొత్తం చదవమని కాదు, ఆ చాప్టర్ నువ్వు చదివినట్లయితే దాంట్లో నువ్వు కొన్ని ప్రాబ్లమ్స్ చేసినా కూడా 10 to 15 మార్క్స్ తెచ్చుకున్నా కూడా నీకు ఆ చాప్టర్లో 15 మార్క్స్ వస్తాయి. ఇలాగ ఒక 2-3 చాప్టర్లు చూసుకున్నారనుకోండి, పాస్. ఈ చాప్టర్ను కూడా నువ్వు మొత్తం బైహార్ట్ చేయమని కాదు, తెలుసుకోండి. జస్ట్ దీని మీద ఫోకస్ చేసినామంటే 20, అంటే ఈ చాప్టర్ నుంచి 20 మార్కులు తెచ్చుకోలేకపోయినా కనీసం 10 నుంచి 15 మార్కులు తెచ్చుకున్న అలాంటి 3 చాప్టర్లు మనం తెచ్చుకుంటే ఈజీగా 45 మార్క్స్ వస్తాయి. గ్యారంటీగా పాస్ కావచ్చు. కాబట్టి మీరు అన్ని చాప్టర్లు చదవద్దండి. వెయిటేజ్ ఎక్కువ ఉన్న చాప్టర్లు ముందు చదవండి, వెయిటేజ్ తక్కువ ఉన్న చాప్టర్లు టైం ఉంటే తర్వాత చదవండి. ఇది అనమాట. సరే, ఇంకొకటి, మీరు ఇప్పుడు ఇంకా పరీక్షలు దగ్గరకు వచ్చినాయి కాబట్టి, ఇంటర్మీడియట్ పరీక్షలు 2-3 రోజుల్లో ఉన్నాయి కాబట్టి, ఇటు మెరిట్ స్టూడెంట్స్ అయినా యావరేజ్ స్టూడెంట్స్ అయినా కూడా ముందు మీరు చేయాల్సినటువంటి పని ఏంటంటే కొత్త చాప్టర్లు చదవద్దండి. ఇంతకుముందు చదివిన చాప్టర్లు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే చదవండి, వాటిని మాత్రమే రివిజన్ చేసుకోండి. ఈ 4 డేస్ 3 డేస్ ఉంది కదా, ఇంకా ఈ 3-4 డేస్ మీరు ఏం చేస్తారంటే రివిజన్ చేయండి. అది కొత్త చాప్టర్లు చదవద్దండి. అటు మెరిట్ స్టూడెంట్స్ అయినా యావరేజ్ స్టూడెంట్స్ అయినా కొత్త చాప్టర్లు చదవద్దండి.
కొత్త చాప్టర్లు చదివితే టైం సరిపోదు, ఇప్పుడు మళ్ళీ డౌట్ వస్తుంటాయి, చాలా వాటికి నెగిటివ్ థాట్స్ రావటము. సో ఈ విధంగా ధైర్యం కోల్పోయి విద్యార్థులు టెన్షన్తో పరీక్షలు సరిగ్గా రాయలేరు. అందుకని మీరేం చేయాలి, చదివిన చాప్టర్లు మాత్రమే రివిజన్ చేయండి. ఇక యావరేజ్ స్టూడెంట్స్ అయితే చెప్తున్నాం కదా, వెయిటేజ్ ఎక్కువ ఉన్న చాప్టర్లు మాత్రమే చదవండి. ఇక రెండవ దానికి విషయానికి వస్తే మీరు చేయాల్సినటువంటి పని ఏంటంటే డెఫినేషన్స్ బాగా చూసుకోవాలి. డెఫినేషన్ అంటే ఏమి, ఇంట్రడక్షన్. ప్రతి చాప్టర్కి కూడా ఇంట్రడక్షన్ ఉంటుందండి. ఇంట్రడక్షన్ చదివితే 50% ఆన్సర్ మీకు వచ్చినట్టే. ఎందుకంటే మీనింగ్ అంతా ఆనే ఉంటుంది. 2 పేజీలకు సంబంధించిన ఆన్సర్ అంతా కూడా ఒక డెఫినేషన్లోనే ఉంటుంది. అందుకని డెఫినేషన్ బాగా చదవండి. 2 పేజీల ఆన్సర్ను చదవటం కంటే ఒక డెఫినేషన్ బాగా చదవటం మంచిది. మీరు ఆ డెఫినేషన్ బాగా నేర్చుకున్నారనుకోండి, ఆ 2 పేజీల ఆన్సర్ మీరే రాయొచ్చు. అందుకని డెఫినేషన్ మీద బాగా ఫోకస్ చేయండి. ఖచ్చితంగా డెఫినేషన్ నేర్చుకోండి. ఇంకా ఆ క్వశ్చన్కి సంబంధించి ఇంకా ఏమైనా సూత్రాలు అంటే ఈక్వేషన్స్, మ్యాథ్స్ అయితే ఈక్వేషన్స్, సూత్రాలు, ఫిజిక్స్ అయినా కూడా అట్లా ఈక్వేషన్స్, ఫార్ములాస్ ఇలాంటివి ఉంటాయి కదా. ఫిజిక్స్, కెమిస్ట్రీలో అట్లా ఫార్ములాస్ ఉంటాయి, వాటిని బాగా చూసుకోవాలి. అట్లా హెడ్డింగ్స్, సూత్రాలు, ఈక్వేషన్స్, ఫార్ములాస్ వాటి మీద ఫోకస్ చేయండి. ఆ 2 పేజీలు 3 పేజీల ఆన్సర్ కంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఇది వచ్చిందంటే ఆ 2 పేజీల ఆన్సర్ వస్తుంది. అందుకని ఇది బాగా దీని మీద ఫోకస్ చేయండి. ఇక నెక్స్ట్ది థర్డ్ పాయింట్, హెడ్డింగ్స్ బాగా చూసుకోండి. హెడ్డింగ్స్ అంటే మీరు చదివేటువంటి ఆన్సర్లో హెడ్డింగ్స్ ఉంటాయి, హింట్స్ అంటాం వాటిని. హింట్స్ బాగా చూసుకోండి. ఒక పేపర్లో రాసుకోండి పక్కన, వాటిని బై హార్ట్ చేయండి, రిపీట్ చేయండి, మళ్ళీ వాటిని చదవండి. అప్పుడే మీకు బాగా నోటెడ్ అవుతాయి. ఈ హెడ్డింగ్ వచ్చినాయంటే ఇంకా ఆటోమేటిక్గా ఇంకొక 20% ఆన్సర్ వచ్చినట్టే. సో ఇక్కడ డెఫినేషన్ చదివితే సగం ఆన్సర్ వచ్చినట్టు, ఈ హెడ్డింగ్స్ కూడా చూసుకుంటే ఇక దాదాపుగా 3/4% ఆన్సర్ మీరు నేర్చుకున్నట్టే. అట్లా కాబట్టి 3 పేజీల ఆన్సర్ మీరే రాయగలుగుతారు. ఎట్లా రాయగలుగుతారు, డెఫినేషన్ బాగా చూసుకోవాలి, హెడ్డింగ్స్ బాగా చూసుకోవాలి. ఇంకా ఈ హెడ్డింగ్స్ బదులు ఇంకా కొన్ని ఉంటాయి. ఒకవేళ హెడ్డింగ్స్ లేనటువంటి సందర్భంలో లింక్స్ ఏర్పాటు చేసుకోవాలి. హెడ్డింగ్స్ లేవు, మామూలుగా మ్యాటర్ లాగానే ఉంది, పాయింట్స్ లాగా ఉన్నాయి, దాంట్లో ఏం చేయాలంటే మీరు లింక్, క్వశ్చన్కు ఆన్సర్కు లింక్స్ పెట్టుకోవాలి. అంటే కొండ గుర్తులు అంటాం కదా, అట్లా మొత్తం కాకుండా కొన్ని పదాలు, క్వశ్చన్లో ఉన్న పదానికి ఆన్సర్లో ఉన్న పదానికి కొంచెం లింక్ పెట్టుకోవాలి. లింక్ ఉన్నదంటే ఆటోమేటిక్గా ఆన్సర్ రాయొచ్చు. కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి, హెడ్డింగ్స్ ఉంటే హెడ్డింగ్స్ చదవాలి, హెడ్డింగ్స్ లేనప్పుడు లింకులు పెట్టుకోవాలి. ఈ లింకులు దేనికి పెట్టుకోవాలి, క్వశ్చన్కి మీరు చదివే ఆన్సర్కి లింక్ పెట్టుకోవాలి. మొత్తం ఆన్సరు బై హార్ట్ చేయకూడదు, ఇదో ఇలా లింక్ పెట్టుకోవాలి. లింక్ అంటే ఏంటంటే పెద్దగా ఉన్న మ్యాటర్ని చిన్నగా చేసుకోవడం అంటాం. అట్లా స్మార్ట్లోకి తెచ్చుకోవాలి. బిగ్గుగా ఉన్నటువంటి ఆన్సర్ను స్మార్ట్గా చిన్న అంశంలోకి తెచ్చుకుంటే చిన్న అంశం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఆ చిన్న అంశం గుర్తు రాగానే మొత్తం ఆ పెద్దదంతా కూడా మీరే ఓన్గా రాయగలుగుతారు. అందుకనే ఏం చేయాలి, ఆ పెద్ద మ్యాటర్ని ఏం చేయాలంటే చిన్న మ్యాటర్లోకి తెచ్చుకోవాలి, ఒక పదములోకి తెచ్చుకోవాలి. ఆ పదాన్ని గుర్తుపెట్టుకోవడం ఈజీ. 2 పేజీల ఆన్సర్ని గుర్తుపెట్టుకునే దానికంటే ఈ పదాన్ని గుర్తుపెట్టుకోవడం ఈజీ. అందుకనే చిన్న పదాలలోకి తెచ్చుకోండి, లింకులు పెట్టుకోండి. హెడ్డింగ్స్ ఉంటే హెడ్డింగ్సే చదువుకోండి, హెడ్డింగ్స్ లేనప్పుడు లింకులు పెట్టుకోండి. ఇంకా 4వది గుడ్ హ్యాండ్ రైటింగ్ బాగా నీట్గా చక్కగా ఉండాలి. చక్కగా, ఇప్పటికైనా మీకు రాకపోతే మించిపోయింది ఏం లేదు, ఇంకా టైం లేదు ఇప్పుడు హ్యాండ్ రైటింగ్ నేర్చుకోవడానికి. ఉన్న హ్యాండ్ రైటింగ్నే నిదానంగా చాలా స్పష్టంగా నీట్గా, కొంచెం లైన్కి స్పేస్ ఇచ్చడం, పదానికి స్పేస్ ఇచ్చడం, అట్లా నీట్గా హ్యాండ్ రైటింగ్ బాగా నిదానంగా రాయండి. టైం పెట్టుకోండి, టైం ప్రకారం రాయండి, హ్యాండ్ రైటింగ్ బాగుంటుంది. మరి స్టిక్ పెన్నులు కూడా వాడండి. హ్యాండ్ రైటింగ్ బాగుండాలంటే మరి స్టిక్ పెన్నులు ఉంటాయి, అవి హెడ్డింగ్లకు కానీ, లింకులు కానీ, ఏదైనా డేట్లకు కానీ, డెఫినేషన్లకు కానీ అండర్లైన్ చేయండి. స్టిక్ పెన్తో అండర్లైన్ చేస్తే కొంచెం బాగా హైలైట్ అవుతాయి అన్నమాట. మీరు రాసిన ఆన్సర్
హైలైట్ అవుతుంది. పేపర్ దిద్దేటువంటి ఎగ్జామినరు మంచిగా దిద్దడం, మంచి మార్కులు వేయడం జరుగుతుంది. సో ఇది మనకు ఇంటర్మీడియట్ పాస్ కావడం ఎలా అనేటువంటిది ఈ 4 పాయింట్ల ద్వారా మనకి అర్థమవుతుంది. అందుకనే ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మనం పాస్ కావాలి అంటే 20:80. 100% చదవాల్సిన పనిలే, అంటే బుక్ అంతా చదవాల్సిన పనిలే. బుక్లో 20% చదివితే చాలు, 80% మీకే వచ్చు. ఆ 20% ఏంటి అంటే ఇవి. వెయిటేజ్ ఎక్కువ ఉన్న చాప్టర్లు ముందు గుర్తించండి. 2, 3, 4 చాప్టర్లు అంతే, అంతకంటే ఎక్కువ వద్దు. 2 చాప్టర్లు మహా అంటే 3, అంతకంటే ఎక్కువ అంటే 4, అంతకంటే ఎక్కువ చదవద్దండి. అవి ఈ 4 చాప్టర్లు అయిపోయినాక మిగతావి చిన్నగా చదువుకోండి. అవి కూడా చదవండి ఎప్పుడు. ముందు ఇవి నేర్చుకున్నాక టైం ఉంటే అవి చదవండి. అట్లా ముందు వెయిటేజ్ మాత్రమే చదవండి. ఇంకా రెండోది ఏంది, డెఫినేషన్స్ బాగా నేర్చుకోవాలి. అంటే ఏంది, ఇంట్రడక్షన్. ప్రతి దానికి కూడా ఇంట్రడక్షన్ ఉంటుంది, డెఫినేషన్ ఉంటుంది, అది బాగా చూసుకోండి. దాంట్లోనే మనకి సూత్రాలు, ఈక్వేషన్స్, ఫార్ములాస్ ఉంటాయి, అవి బాగా నేర్చుకోండి. మొత్తం ఆన్సర్ కాదు, ముందు ఇవి నేర్చుకోవాలి. అవి అయిపోయినాక హెడ్డింగ్స్ ఉంటాయమ్మా. ప్రతి ఆన్సర్కి హెడ్డింగ్స్ ఉంటాయి. హెడ్డింగ్స్ లేకపోతే మీరే లింకులు పెట్టుకోండి. క్వశ్చన్కి ఆన్సర్కి లింక్, అంటే చిన్న పదం, మొత్తం కాదు, మొత్తం ఆన్సర్ లింక్ పెట్టకూడదు, మళ్ళీ నేర్చుకోలేరు. చిన్న పదాలను లింక్ పెట్టండి. ఇంకా 4వది ఏంటంటే గుడ్ హ్యాండ్ రైటింగ్. మీరు రాసేటప్పుడు నీట్గా రాయండి. స్టిక్ పెన్స్ వాడండి. హెడ్డింగ్లకు కానీ ముఖ్యమైన పదాలకు అండర్లైన్ చేయండి. సో ఈ విధంగా రాసినట్లయితే స్కోర్ మంచిగా చేయొచ్చు. మెరిట్ స్టూడెంట్స్ మంచిగా స్కోర్ చేయొచ్చు. యావరేజ్ స్టూడెంట్స్ ఈజీగా పాస్ కావచ్చు. ఇక ఫెయిల్ అనే మాట ఉండదు, ఈజీగా పాస్ కావచ్చు. సో ఈ వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా మర్చిపోకుండా మీరు సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే నేను మళ్ళీ మీకు ఇలాంటివి మంచి మంచి వీడియోలు కొత్తవి చేస్తూ మీ ముందుకి వస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.